ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి బాలినేని. వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలని పిటిషన్ వేశారు. బాలినేని రిట్ పిటిషన్పై హైకోర్టు విచారించి పూర్తి వివరాలు సమర్పించమని ఎన్నికల సంఘానికి ఆదేశించింది. ఇక రిట్ పిటిషన్ను రేపటికి వాయిదా వేసింది. ఈ నెల 24 వరకు ఒంగోలు నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ జరగనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈసీఐని ఆశ్రయించారు. 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ చేయాలంటూ 5.66 లక్షలు చెల్లించారు. ఈసీఐ ఆదేశాలతో అధికారులు 6 రోజుల పాటు రీవెరిఫికేషన్ చేయనున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను న్యాయవాదినని, తన అడ్వకసీని తెలంగాణ కోసం ఉపయోగిస్తానన్నారు. విభజన సమస్యలపై రాజ్యసభలో మాట్లాడతానన్నారు అభిషేక్ సింఘ్వి. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్. అక్క చెల్లెమ్మలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ తాను తోడుగా ఉంటానని అన్నారు. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్క చెల్లెమ్మల పాత్ర కీలకమని తాను బలంగా నమ్ముతానని అన్నారు వైఎస్ జగన్. తెలంగాణ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ కు రాఖీ కట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన సందర్భంగా సోదరిమణులు శ్రీమతి కొలను సరోజిని, చల్లూరి ప్రభావతి, కందాల హేమలత, లక్ష్మమ్మ రాఖీ కట్టి మంత్రిని ఆశీర్వదించారు. అన్న చెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రక్షాబంధన వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన సోదరుడు పొన్నం అశోక్ వారి సోదరులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ లో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మహిళలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు మహిళలు. రాఖీ పండుగ సందర్భంగా చెల్లె కవితను గుర్తు చేసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పండుగ రోజున నాకు రాఖీ కట్టకపోయినా నీ కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని కేటీఆర్ ట్వీట్ చేశారు. 15 శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్ తప్పనిసరి. గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బంది ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఆ మార్గదర్శకాలు నేడు వెలువడొచ్చని, ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేయొచ్చని సమాచారం. ఏపీలో పింఛన్లకు కోత పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏళ్ల తరబడి పెన్షన్లు తీసుకుంటున్న వారికి కూడా నిబంధనల పేరుతో నోటీసులు జారీ చేసింది. విపక్ష పార్టీ సానుభూతి పరుల పెన్షన్లు తొలగించేలా కుట్ర చేస్తూ దొంగదారిలో నోటీసులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. పోలవరం ఆర్&ఆర్ కార్యాలయ ఆవరణలో ఫైళ్లు దగ్ధం చేసిన వ్యవహారంలో సంబంధిత కార్యాలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. సీనియర్ అసిస్టెంట్లు నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు. అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ కుమారి, ఏ సత్యదేవిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నెల్లూరులో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ కానిస్టేబుల్ పై దాడికి తెగబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్న సమయంలో ఎస్ఐపై రెచ్చిపోయారు టీడీపీ మహిళా నేత రేవతి. మా అనుచరులనే ఆపుతావా అంటూ ట్రాఫిక్ ఎస్ఐ గీత రమ్యపై దాడి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పొందడానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. ఆగస్టు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులోకి వస్తాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇవాళ ఉదయం 10 నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శ్రావణ పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవ నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణకాంతులీనుతున్న గరునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఉల్లి రేటు ఘాటెక్కింది. రోజు రోజుకు ధర పెరిగి కొండెక్కి కూర్చుంటోంది. వర్షాలతో పంటలు దెబ్బతినటం, ఎగుమతులు పెరగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆనియన్స్ షార్టేజ్ నెలకొంది. దీంతో బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో 60 రూపాయలకి చేరింది ఉల్లి రేటు. రాబోయే రోజుల్లో దిగుబడి మరింత తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ఉల్లి రేటు మరింత పెరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల మధ్యన బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు
చిన్న గంగలూరు పిఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు నిర్వహిస్తుండగా 250 మీటర్ల పొడవు వైర్తో ఉన్న ప్రమాదకరమైన పైప్ కనెక్ట్ ఐఈడీ బాంబును గుర్తించారు. రాఖీ పండుగ రోజు ఆర్టీసీ బస్సులో పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన గద్వాల్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సులో జరిగింది. రాఖీ కట్టేందుకు వెళ్తున్న బస్సులో సంధ్య అనే గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అదే బస్సులో ఉన్న నర్సు సాయంతో కండక్టర్ పూడు పోశారు. సకాలంలో స్పందించి తల్లి బిడ్డకు ప్రాణం పోసిన కండక్టర్ భారతిని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏటూగా ఉన్న భుజంగరావుకు 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో బెయిల్ మంజూరు చేసింది. ఇక హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని కోర్టు షరతులు విధించింది. శ్రీలంక వాణిజ్య పర్యావరణ శాఖల మంత్రి సదాశివన్ వియలేంద్రన్ మాజీ మంత్రి కేటీఆర్ను కలిశారు. తెలంగాణ 10 ఏళ్ల ప్రగతి గురించి గతంలో తాను శ్రీలంక పార్లమెంట్లో ప్రస్తావించినట్టు ఈ సందర్భంగా సదాశివన్ కేటీఆర్కు తెలిపారు. హైదరాబాద్ను ఫారిన్ కంట్రీగా నిర్మించారంటూ కితాబిచ్చారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పామేడు పిఎస్ పరిధిలోని చింతవాగుపై హైలెవెల్ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. సుమారు 15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తి కావస్తోంది. దీంతో 40 గ్రామాలకు చెందిన ప్రజల అవస్థలు తీరనున్నాయి. సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో 2 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 57,952 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ఫ్లో 57,952 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరంలో తాగుబోతు తీరుతో ఇబ్బందులు పడ్డారు 108 సిబ్బంది. తీవ్ర జ్వరం వచ్చిందంటూ పడిశాల పరశురాములు 108కు ఫోన్ చేయడంతో వెంటనే గ్రామానికి వెళ్లారు. ఫోన్ చేస్తే స్పందించకుండా బెల్ట్ షాప్ వద్ద తాగుతూ కూర్చోవడంతో 108 సిబ్బంది షాక్కు గురయ్యారు. వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. యూరియా కొరత ఉండడంతో ప్రైవేటు వ్యక్తులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. యూరియాను 300 నుంచి 350 వరకు ప్రైవేటు డీలర్లు విక్రయిస్తున్నారంటున్నారు రైతులు. రాజానగరం జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. విశాఖపట్నం నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేయగా క్వింటాల్ గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. ఘటనలో తమిళనాడు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని గంజాయి లారీని సీజ్ చేసినట్లు తెలిపారు డీఎస్పీ కె శ్రీనివాసులు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని లక్ష్మీనారాయణ ఇండస్ట్రీస్ మేకుల ఫ్యాక్టరీలో అర్ధరాత్రి చోరీ జరిగింది. కొన్ని రోజులుగా ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ కోసం షట్డౌన్ చేయగా అదును చూసి దొంగలు ఫ్యాక్టరీలో చొరబడి అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, 2 టీవీలు దొంగిలించారు. సుమారు 40 లక్షల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిపోయారని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశ భద్రతకై సరిహద్దులో పహారా కాస్తున్న భారత సైనికులకు రాఖీలు కట్టారు స్థానిక మహిళలు. జమ్మూ కశ్మీర్లోని ఉరి సెక్టార్లో భద్రతా విధుల్లో ఉన్న జవాన్లకు రాఖీలు కట్టారు. మిఠాయిలు తినిపించి రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా రక్షాబంధన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వరుని ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. భస్మహారతి అందించడంతో పాటు అందంగా అలంకరించిన రాఖీని కట్టారు ఆలయ పురోహితులు. 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని సమర్పించారు. భారత్ పాక్ బోర్డర్లో రక్షణ ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీలు కట్టి అభిమానం చాటుకున్నారు ఆడబిడ్డలు. జమ్మూ ఆర్ఎస్పుర సెక్టార్ అంతర్జాతీయ సరిహద్దు వద్దకు పలు పాఠశాలల విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. అక్కడ కాపలా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లకు సంప్రదాయ పద్ధతిలో రాఖీలు కట్టారు. వారికి హారతులు ఇచ్చి స్వీట్లు తినిపించారు. ఉడా స్కామ్ వివాదంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అనుమతించారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. కోల్కతాలో పీజీ డాక్టర్పై అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా అందుకుంది. ఈ నేపథ్యంలో సోరెన్ స్పందించారు. సీఎంగా ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలే దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందన్నారు మాజీ సీఎం చంపై సోరెన్. తన ఆత్మగౌరవం దెబ్బతింది. జీవితాన్ని ధారపోసిన పార్టీలో తన ఉనికే ప్రశ్నార్థకమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేసింది.
బంగ్లాదేశ్లో నెల రోజులకు పైగా మూతబడిన విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకున్నాయి. రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారటం, ప్రధాని హసీనా గద్దె దిగడం వంటి పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా వర్సిటీలతో సహా అన్ని విద్యాసంస్థలు జూలై 17న మూతపడ్డాయి. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. రష్యా భూభాగంపై యుక్రెయిన్ దాడులు చేస్తోంది. కస్క్ ప్రాంతంలో గ్లుష్కోవాలో సెయిమ్ నదిపై ఒక కీలక వంతెనను కూల్చేసింది. వంతెనను 2 ముక్కలు చేసిన వీడియో దృశ్యాలను యుక్రెయిన్ వాయుసేనాధిపతి విడుదల చేశారు. అమెరికాలోని న్యూయార్క్లో ఇండియా డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 42 ఏళ్లుగా ప్రతి ఏటా ఇండియా పరేడ్ను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 40కి పైగా శకటాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 18 అడుగుల పొడవున పూర్తిగా చెక్కతో చేసిన అయోధ్య రామమందిర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ నటులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ప్రధానిగా ఉన్న సమయంలో అధికారాన్ని కాపాడుకునేందుకు షేక్ హసీనా అన్ని వ్యవస్థలను నాశనం చేశారని బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మొహమ్మద్ యూనస్ ఆరోపించారు. గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుపోయిన సమయంలో తాను సారథ్య బాధ్యతలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావటమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. జర్మనీలో మ్యూజిక్ ఫెస్టివల్లో సరదాగా గడుపుతున్న వారికి భయానక అనుభవం ఎదురైంది. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఫెర్రీస్ వీల్ తిరుగుతుండగానే అందులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అగ్ని కీలలు వ్యాపించడంతో అందులో ఉన్న సందర్శకులు హాహాకారాలు చేశారు. ఈ ఘటనలో మొత్తం 30 మంది కాలిన గాయాలయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:27 సమయంలో సెన్సెక్స్ 112 పాయింట్లు లాభపడి 80,549 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 24,597 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒలింపిక్స్ లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న వినేష్ ఫోగాట్ అస్వస్థతకు గురైంది. సుదీర్ఘమైన ప్రయాణంతో తీవ్రంగా అలసిపోయిన వినేష్ ఆత్మీయ సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురైంది. కాసేపు కుర్చీలోనే ఉండిపోయింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక తెలంగాణలోనూ 5 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.